హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. దేవుని యొక్క సన్నిధిలో ఉజ్జియా అంటే యెహోవా నా బలము అని అర్థం. ఉజ్జియా అంటే యెహోవా నా బలము. ఉజ్జియాకి మరొక పేరు కూడా ఉంది, అజర్యా అనేటువంటి పేరు కూడా కలదు. అజర్యా అనేటువంటి పేరు కూడా కలదు. తర్వాత అయినా 16 సంవత్సరముల నుండి కూడా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మన జీవితంలో దేవుని మీద ఉండేటువంటి భక్తి, మనము ఎల్లప్పుడూ భక్తి కలిగిన వారముగా ఉండాలి. అది మనకెంతో లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. నేను 11వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకునే కృపనిచ్చారు. కానీ ప్రభువుని తెలుసుకున్నాను కానీ దాని మీద పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించలేదు. 24వ సంవత్సరంలో దేవుణ్ణి సంపూర్తిగా ఆశ్రయించేటువంటి కృపని దేవుడు అనుగ్రహించారు. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అది మన జీవితంలో కూడా దేవుని పట్ల యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థముగా ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అది మనము దేవుని యొక్క సన్నిధిలో 1 యెహోవాను ఆశ్రయించుట, 2 యథార్థముగా ప్రవర్తించుట, 3 యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించని. ఈ 3 మనలో లోపించకుండా చూసుకోవాలి. ఈ 3 మన జీవితంలో ఎక్కడ కూడా లోపించకూడదు. ప్రభువును కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించుట, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి ఆశ్రయముగా నీవు నేను చేసుకోవాలి. అందుకనే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? మోషే రాసినటువంటి 90వ కీర్తన, 91వ కీర్తన, ఇవి మోషే రచించినవి. దైవజనుడైన మోషే రచించినవి అని ఉంటాయి అక్కడ. ఈ మోషే మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. చూడండి, మోషే ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడు? దేవుణ్ణి. మన జీవితంలో కూడా మనం ఎవరిని ఆశ్రయంగా చేసుకోవాలి? దేవుణ్ణి మనం ఆశ్రయముగా చేసుకుంటే
మనం ఎల్లప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటాం. ఎల్లప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటాం. అందుకనే ఆయన్ని ఆశ్రయముగా చేసుకోవాలని ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే చెప్పుచూ ఉన్నాడు. 9వ వచనములు అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చూడండి, ఆయన్ని ఆశ్రయముగా చేసుకుంటే దేవుని కాపుదల ఎంతో చక్కగా మన మీద ఉంటుంది. దేవుని కాపుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇంకేంటంట, దేవునికి కాపుదలుండి మనకు తెగుళ్ళ నుంచి అన్నిటి నుండి ఆయన విడిపించి నన్ను చక్కటి స్థితిగతుల్లో ఆయన నడిపిస్తూ ఉంటాడు. అందుకని అంటాడు 14వ కీర్తన కూడా మనం చూస్తే 14వ కీర్తన 5, 6 దావీదు కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. ఏం చేస్తారు? ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఏమని కూడా ఏమన్నారు? స్నేహితులు వచ్చాయి, చెప్పండి, స్నేహితులు వచ్చి ఏమని కూడా ఏమన్నాడు? ఈడేదో పాపం చేస్తుంటాడు, వీని బిడ్డలు కూడా పాపం చేస్తుంటారు. ఇది చెడ్డ అభిప్రాయం మనుషులకు కలిగేది. ఇది మనుషులకు కలిగేది చెడ్డ అభిప్రాయం. నాకు కూడా అలాగే ఉండేది లోగడ. కానీ దేవుడు శోధన మీద శోధన, కష్టం మీద కష్టము, శ్రమ మీద శ్రమ పంపించినప్పుడు అప్పుడు అర్థమైంది. ఏమని? దేవునికి సమీపంగా ఉన్నాము. చూడండి, నీకు కష్టము పెరిగినప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడంట? నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. చాలామంది తృణీకరిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న జబ్బు చేసింది అనుకోండి, ఈ జబ్బు ఎందుకు చేసింది అని ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నారు, వారి ఆలోచనని మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఏమండి, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయమే ఆనందమానందమోక దేవుడే నాకాశ్రయంబు. చూడండి, దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆశ్రయ దుర్గముగా చేసుకుంటే ఆయనను తృణీకరించేటువంటి వారు చాలామంది ఉన్నప్పటికీ ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్రయం. దావీదు కూడా ఈ ఉజ్జలాగా లేకపోతే మోషేలాగా దావీదు కూడా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నాడు. ఆశ్రయముగా. అందుకని అంటాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే 32:18 ద్వితీయోపదేశకాండం, దయచేసి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండము
2:18. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? నిన్ను పుట్టించినటువంటి ఆశ్రయ దుర్గమును నీవు విసర్జించితివి. చూడండి, ఎవరు ఏమండి? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు, మనం ఎక్కడ విసర్జించే వారంగా ఉండకూడదు. దేవుణ్ణి, ఆశ్రయ దుర్గాన్ని ఎక్కడ కూడా విసర్జించే వారముగా ఉండకూడదు. మనం కొన్నిసార్లు విసర్జించే వారముగా ఉంటాం. కొన్నిసార్లు ఆయన్ని విసర్జిస్తాం. కొన్నిసార్లు ఎలాగ మనకి అన్నీ బాగున్నప్పుడు, లేకపోతే అంతా బాగున్నప్పుడు దేవుణ్ణి మనం విసర్జించేటువంటి వారముగా ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుణ్ణి మరచి. కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం దేవుణ్ణి కదా. మర్చిపోమా? చెప్పండి, ఎప్పుడు మర్చిపోతాం? ఎక్కువ ఒకటి చెప్పండి, ఎప్పుడు మర్చిపోతాం? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసి తినాలి కదా. ఏం చేస్తాం? గవ్వ 5-6 ముద్దలు తినేసిన తర్వాత అప్పుడు అయ్యయ్యో అని ప్రభా క్షమించు కదా. మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవటం అంటే అది. ప్రభా, ఈ ఆహారం తిని చూడగా మా గురువు గారు ఉండేవాడండి. నువ్వు మంచి పరవణాలు పెట్టినా కానీ ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభా తిన్నా వద్దా? నువ్వు మంచి నీళ్లు తాగేటప్పుడు కూడా గ్లాస్ ఎలాగ పెట్టుకుని ప్రార్థన చేసి, ప్రభా తాగినా వద్దా వద్దని మనసు వస్తే గ్లాస్ ఆడబెట్టేసేవాడు. భోజనం తీసుకొచ్చి కోళ్ళు అలాగ పెడితే ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి, ప్రభా తిన్నా వద్దా? ఆయనకి ఇష్టం రాలేదు ప్రార్థనలో. తీసుకెళ్ళిపోండి. ఎంత ఇలువదైనా కానీ తినేవాడు కాదు ఆయన. చూడండి, ఆయన నడిపింపది. ప్రతిదీ ఏది తినాలన్నా, ఏ బెళ్ళేసుకోవాలన్నా ఇలాగ ప్రార్థన చేసుకునేసేవాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆశ్రయ దుర్గమా కాదా? చెప్పండి, ఆశ్రయ దుర్గమే. వారికి ఆరోగ్యం కూడా వచ్చింది. ఎప్పుడైనా గవక్కని బెళ్ళేసేసుకుంటావు కదా, ఆ బిళ్ళను ప్రభా ఈ బిళ్ళని నీ పరమౌషధంగా మార్చయ్యా అని వేసుకుంటే అది పరమౌషధంగా మారి నీ విశ్వాసాన్ని బట్టి నీలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యాన్ని దేవుడు కలగజేయనుగాక. అది దేవుడు చేసేది. అందుకని మనం మర్చిపోతాం చాలాసార్లు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. విసర్జించావా? నీ బంధువులో, నీ రక్త సంబంధులో, నీ స్నేహితులో, నీకు ఇలువైనటువంటి వ్యక్తులు కనపడంగానే దేవుణ్ణి ఏం చేస్తావు? విసర్జించేసి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు ఆదివారం మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, బహుశా ఊరికనే చెబుతున్నా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి. ఆదివారం మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఏం చేస్తారు మీరు? అమ్మా రండి, మేము చర్చికి వెళ్తాం, ఇంటి దగ్గర ఎవరు ఉండరు, రండి దయచేసి మీరు కూడా రండి అని తీసుకురావాలి. లేదంటే ఏం చేయాలండి? అమ్మా 1 కిలో చట్టి నిండా, కిలో యాట మాంసం, కిలో పంది మాంసం, 2 కిలోల చేపలు తీసుకొచ్చి బాగా దిట్టంగా గుమగుమలాడే మసాలాలు వేసి నీ మంచాలన్నీ వాళ్ళకి ఇచ్చి ఇంటికి తాళం వేయకుండా, అమ్మ మీకు కావాల్సినంత పెట్టు, దీన్ని సావండి నేను వెళ్తున్నాను అంటావు. ఇది కూడా దోషమేనేది, అవునా? దేవుని మందిరానికి రానటువంటి వారు ఆదివారం ఇంటిలో ఉండటానికి వీల్లేదు. అది నా రూల్. అది నేనంతే. నా భార్యని పిచ్చదిట్లు తిట్టాను. ఇదేమన్నా లాడ్జీ అనుకున్నావా? ఈ కొంప ఏమన్నా లాడ్జీ అనుకున్నావా? నో, దేవుని గృహం. వారు దేవుని మందిరానికి వస్తేనే ఇక్కడ ఇంట్లో ఉండాలి. ఆ బంధువులతో ఏం చెప్పాను తెలుసా? మీరు ఎప్పుడైనా సరే
ఆదివారం మీరు రావద్దు మా ఇంటికి అని చెప్పాను. ఒకవేళ వస్తే దేవుని మందిరానికి రావాలి, అంతకు ఇష్టమైతే రండి, లేకపోతే మానేయండి. చూడండి, సొంత మరదలు సొంత షడ్డిగుడి. ఏం విన్నాం? సాయంత్రాన్ని ప్రయాణం చేసి పంపించేసాను వాళ్ళు, హైదరాబాద్ నుంచి వస్తే. దేవుని నిమిత్తం పౌరుషం ఉండాలి భక్తిలో. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. అంటే ఏంటి? చాలామంది ఏం చేస్తారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారని, మా అమ్మాయి వాళ్ళు వచ్చారు, మా అల్లుడు గారు వచ్చారు, అబ్బో అని ఏం చేస్తారు? ఓ ఆ మాంసం ఈ మాంసం అన్నీ తెచ్చి వండి పెట్టి వీళ్ళు కూడా ఆగిపోతారు ప్రార్థనకి. ఇప్పుడు నువ్వు మర్చిపోయినట్టే కదా, దేవుణ్ణి విసర్జించినట్టే కదా. విసర్జించావంటే వాళ్ళకిచ్చిన గౌరవాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాల. వారికి ఇచ్చినటువంటి మర్యాదని దేవునికి ఇవ్వాల మనం. అందుకని మనం ఏం చేసాం? విసర్జించేసాం, ప్రభుని విసర్జించాం. నువ్వు ఎప్పుడైతే దేవుని విసర్జిస్తావో దేవుడు కూడా నిన్ను, చెప్పండి, దేవుడు కూడా నన్ను విసర్జిస్తాడు. దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి నీవు నేను. అందుకని అంటున్నాడు ఇక్కడ, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. చుట్టాలు వచ్చినప్పుడేమో విసర్జించాం, భోజనం చేసేటప్పుడేమో చెప్పండి, భోజనం చేసేటప్పుడేమో ఏంటి వాయిస్ రాట్లా, మర్చిపోతున్నాం. ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? 5-6 ముద్దలు అయిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తుంది. అయ్యో ఎంత తప్పు చేశాను రా నేను, ఎంత తప్పు చేశాను. అమ్మా, నేను ప్రతి ముద్దకి నువ్వు ప్రార్థించే మెట్టు కలిగి ఉండాలి. ప్రతి ముద్దకి దేవుణ్ణి స్తుతించేటువంటి మెట్టు నీ నా జీవితంలో ఉండాలి. మనం ఎక్కడ కూడా దేవుణ్ణి విసర్జించేటువంటి వారముగా, మరిచేటువంటి వారముగా ఏ మాత్రము కూడా ఉండకూడదు. అదే ఆశ్రయదుర్గం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే అదే, దేవుణ్ణి ఆశ్రయించాలి. కీర్తనల గ్రంథం 37:39 కూడా చూద్దాం. చూడండి, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఎవరు చెప్పండి? ఎప్పుడండి? మనకి బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు. మనకి శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. ఎవరు ఇప్పుడు మనకి ఆశ్రయదుర్గం? దేవుడే. అందుకని దేవుణ్ణి మనం ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన శరణుజొచ్చి ఉండాలి. ప్రభు మీద పూర్తిగా ఆనుకునేటువంటి అవగాహన నీకు నాకు రావాలి. ప్రభు మీద ఆనుకోగలుగుతున్నావా? ప్రభు మీద 28:8 కూడా చూడండి. అక్కడ 28వ కీర్తన 8వ వచనం దయచేసి సహాయం చేయండి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యెహోవా తన జనులకు ఆశ్రయము. ఎవరండి మనకి ఆశ్రయము? దేవుడే. అందుకనే దేవుడిని మనం ఆశ్రయం చేసుకోవాలి. మనం మనుషులు కాదు. మనుషులు ఏముందండి? ఇవాళ నువ్వు ఏదైనా పెడితే నిన్ను పొగుడుతారు, ఏదైనా పెట్టకపోతే ఏం చేస్తారు? నా ఇంటికి వెళ్తే ఎంత పెట్టాను, దాని ఇంటికి వెళ్తే ఏం పెట్టలే అంటారా? అంటారు. ఒక ఆమెకి నేను జంగాలపాలెంలో అప్పు పెట్టాను. అయ్యా పెళ్ళికి చదివింపులు వస్తాయి కదా, వస్తాయి కదా చదివింపుల్లో. ఆ చదివింపుల రంగాన్ని నీకు ఇచ్చేస్తాను అంటే నేనేంటి 2 రోజులు ఆగితే డబ్బులు రావాయి. అందుకనే పెళ్ళైన మర్నాడు వెళ్ళిపోతే ఎవ్వరు చదివింపు పెట్టలేదంట ఆమెకి. అయ్యా డబ్బులు ఈ పాపి ఇష్టం ఉండలు ఇవ్వలేదయ్యా ఎవరు. నేను అందొక మాటే, ఆమె భయంకరంగా బూతులు తిట్టింది రోడ్డు ఎక్కి. నేను ఎన్ని పెట్టానయ్యా వీళ్ళకి? నేను చాలా పెట్టానయ్యా, నేను ఒక్కటి కూడా ఇవ్వలేదయ్యా నాకు అని చెప్పి ఆ రోడ్డు మీద పడి పిచ్చ జిట్టులు తిట్టిందండి వాళ్ళని.
ఏంటంట, ఈమె పెట్టిన దానికి వాళ్ళు పెట్టలా. చూడండి, అందుకని చాలామంది ఏమంటారు, బాకీ అండి, వాళ్ళకి బాకీ పడ్డానండి అంటారా? బాకీ పడ్డాను, అసలు పెడుతుంది ఏంటి, నువ్వు పెట్టించుకోవడం దేనికి? అది బుద్ధిహీనత కదా. క్రీస్తుని ఎరుగున్న తర్వాత నేను పెడతాం ఆపేశాను, పెట్టించుకోవడం కూడా ఆపేశాను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ యెహోవా తన జనులకు ఆశ్రయము. దేవుడు మనకి ఎవరంట? ఆశ్రయముగా ఉంటాడంట దేవుడు. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆస్వాదింపుము, వారికి కాపరివై నీచము వారిని ఉద్ధరింపుము. దేవుడు ఎలాగుంటాడు? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఎన్నడు వదిలిపెట్టాడు. దేవుడు ఎన్నడూ వదిలిపెట్టాడు. 1 ఆశ్రయంగా, 2 కేడ్యం, 3 సహాయకుడు, 4 రక్షణ దుర్గం. చూడండి, 5 ఆశీర్వాదం, 6 కాపరిగా, 7 ఉద్ధరించువాడిగా. ఎన్ని రకాల ఆశీర్వాదాలు, ఎన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆయన్ని ఆశ్రయం చేసుకోవాలి. దేవుణ్ణి నువ్వు కలిగి జీవించాలి. దేవుణ్ణి కలిగి జీవించాలి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చూడండి, దేవుని వలన మనకి సహాయము కలగాలి. సహాయం కలగాలంటే మనం ప్రార్థించాలి. దేవుని ఆశ్రయాన్ని నీవు నేను కోరుకోవాలి. 112వ కీర్తన కూడా చూడండి. 112వ కీర్తన 7-8 వచనాలు చూద్దాం. చూడండి, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. చూడండి ఎలాగుంటుంది, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి స్థిరముగా ఉంటుంది అన్నమాట. స్థిరత్వం వస్తుంది. కలవరపడవు, హృదయం అంతా కలవరపడదు. ఎలాగుంటావు? స్థిరంగా ఉండిపోతావు అన్నమాట. అందుకని అంటున్నాడు ఇక్కడ, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా. ఏమవుద్ది? కలవరాలు రావు. నీ హృదయంలో కలవరం రాకుండా అయిపోద్ది. మంచిగా దేవుని మీద స్థిరంగా ఆయన్ని ఆశ్రయించి స్థిరముగానే ఉంటాం. వాడు దుర్వార్తకు జడియడు. ఒకటేంటి? స్థిరముగా ఉంటావు. అందరూ కొట్టుకుపోయినా నువ్వు మాత్రం ఎలాగుంటావు చెప్పండి? జడియు. ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, నిబ్బరం కలిగి ఉంటావు. ఏదొచ్చినా లెక్క చేయు. దేవుని మీద సంపూర్తిగా అనుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకని వాడు ఎలాగుంటాడంట? వాడి ఏమంట? ఆశ్రయించి స్థిరముగా నుండిన వాడు దుర్వార్తకు జడియడు. ఏమాత్రం కూడా జంక వెనక్కి. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఉంటే పోతే పోతా అనే లెక్కలోకి వెళ్ళిపోతాం. ఎందుకు? దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. 8వ వచనం మనం చూస్తే, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఎవరి కోరిక అంట? వాని మనసు అంట స్థిరముగా ఉంటుందంట. 1, 2 తన శత్రువుల విషయమై తన కోరిక. అంటే ఏంటి? తనకు ఒక కోరిక ఉంది శత్రువుల నిమిత్తం. ఆ కోరిక అంటే నెరవేరు వరకు వాడు భయపడడు. చూడండి ఎంత ఏమంటే, యెహోవాని నువ్వు ఆశ్రయముగా చేసుకుంటే ఎంత చక్కగా దుర్వార్తకి నువ్వు దడవగలవా? స్థిరముగా ఉంటావు. నీ మనసు స్థిరముగానే ఉంటుంది. నువ్వు భయపడేటువంటి పరిస్థితి రానే రాదు. చూడండి ఎంత కృప!